విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి సంధ్య ఊరుకోమ్మా నువ్వేవైనా తప్పు చేస్తే బాధపడాలి కానీ ఎవరో ఏదో అన్నారని నువ్వెందుకమ్మా బాధపడ్డావు? ఎవరో ఏదో అంటే నేను బాధపడేదాన్ని కాదమ్మమ్మా. మావయ్య చిన్నప్పటి నుంచి తన చేతుల మీదుగా పెంచాడు, భుజాల మీద ఎత్తుకుని ఆడించాడు. ప్రేమ అభిమానం అంటే ఏమిటో నాకు తెలిసేలా చేశాడు. నన్ను పొరపాటుగా ఎవరైనా ఏమైనా అంటే సహించేవాడు కాదు. అంతగా నన్ను అభిమానించే మావయ్యే నా ప్రవర్తన మంచిది కాదని అనడం నేను భరించలేకపోతున్నాను. మావయ్య చాలా మారిపోయాడమ్మమ్మా. లేదమ్మా, ఏవో చెప్పుడు మాటలు విని ఏదో నోరు జారాడు కాని లేకపోతే నిన్నెందుకంటాడమ్మా? నువ్వు ఏ తప్పు చేయవని మావయ్యకి తెలుసు. లేదమ్మమ్మా, నేను నిజంగానే తప్పు చేశాను. సంధ్య, అవునమ్మమ్మా, ఇంతవరకు బతికుండడమే నేను చేసిన తప్పు. ఏమిటమ్మా మాటలు? ఇప్పుడైతే అన్నావు కానీ నేను బతికుండగా ఇంకెప్పుడు ఆ మాట అనకు. నేనన్న దాంట్లో తప్పే ఉందమ్మమ్మా. నేను పుట్టడంతోనే అమ్మా నాన్న చనిపోయారు. అక్కడి నుంచి నా వల్ల నీకు అన్ని సమస్యలే. 2 కుటుంబాల్ని కలుపుతానని ఏవేవో కళ్ళు కని నువ్వు చెప్పినా వినిపించుకోకుండా వినోద్ని పెళ్లి చేసుకున్నాను. ఆ పెళ్లితో నీకు రోజుకి గొడవలు ఎక్కువయ్యాయి. ఆ పెళ్లి విడాకుల దాకా వచ్చాక నా కోసం కోట్ల చుట్టూ తిరిగావు. నా కాపురం నిలబెట్టాలని మనసు చంపుకుని రోజే ముందు తలంచుకుని నిలబడ్డావు. పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నీకు బరువుగానే ఉన్నాను. ఇంకా నేనెందుకు బతికుండడం? నేను మా అమ్మ నాన్నలతో చనిపోయి ఉండాల్సిందే. అమ్మా సంధ్య, అమ్మమ్మా, అమ్మా సంధ్య, ఊరుకోమ్మా. బీడి గారు, ఏంటి కాశీ? అమ్మగారేంటి అలా ఉన్నారు? పాపం, రాత్రి భోజనం చేయలేదు, నిద్ర కూడా పోలేదు. మళ్ళీ రోజు ఏమైనా గొడవ పెట్టిందా? లేదు, ఇప్పుడు వీధిలో పోరు ఇంటిదాకా వచ్చింది. అవును, నేను గమనిస్తూనే ఉన్నాను. రాత్రి ఏమైంది?
దీపక్ బాబు సంజయ్ ఎంత ప్రేమగా చూసుకునేవారో తెలుసు కదా. ఎందుకు తెలీదు? సొంత కూతురు కన్నా ఎక్కువగా చూసుకునేవారు. ఆ బాబు చేతుల మీద కదా సంధ్యమ్మ పెరిగింది. అమ్మగారు పని మీద బయటికి వెళ్తే ఆయనే నీళ్లు పోసేవారు, గోరుముద్దలు తినిపించేవారు, భుజం మీద ఎక్కించుకొని తిప్పేవారు. కానీ నిన్న మాత్రం ఆ సంజమ్మని ఆయనే ఏడిపించారు. సంధ్యమ్మని దీపక్ బాబు ఏడిపించడమా? అవును కాశీ, సంజయ్ బయట తిరుగుతుందని ఎవరో చెప్పారట. అది పట్టుకుని నానా మాటలు అన్నారు. నా తప్పేమీ లేదు మావయ్య అని చెప్తున్నా వినిపించుకోకుండా ఇలా మాట్లాడే నీ కాపురం నాశనం చేసుకున్నావు అని నోరు జారారు. తండ్రిలా చూసుకున్న మావయ్య అంత మాట అనేసరికి పాపం ఆ పిల్ల తట్టుకోలేకపోయింది. గుండె పగిలేలా ఏడ్చింది. మేడం ఎంతలా ఓదార్చినా సంజయ్ కన్నీళ్లు ఆపలేకపోయారు. నిప్పులాంటి అమ్మాయి నిందలు భరించాల్సి వస్తోంది. అత్తింటి వాళ్ళు అదే మాటని, పుట్టింటి వాళ్ళు అదే మాటంటే చిన్నపిల్ల ఎలా తట్టుకుంటుంది? అంతంత మాట్లాడుతుంటే అమ్మగారు దీపక్ బాబుని ఏం అనలేదా? మేడం ఎంత ప్రేమగా చూస్తున్నా ఎదురుగా నిలబడి మాట్లాడడానికే భయపడేవారు. దీపక్ బాబుకి మేడం అంటే అంత గౌరవం, అంత అభిమానం. కానీ ఇప్పుడు మేడంకి ఎదురు సమాధానాలు చెప్తున్నారు. అలా ఎందుకు చేశావు, ఇలా ఎందుకు చేశావు అని నిలదీస్తున్నారు. అసలు ఆ బాబు కోపంగా ఉండడం నేనెప్పుడూ చూడలేదు. మాటలతో గాని చేతలతో గాని ఎవరి మనసు బాధ పెట్టేవారు కాదు. అలాంటి దీపక్ బాబు ఇలా మారిపోయారంటే ఆశ్చర్యంగా ఉంది. అవును, నేను చూస్తున్నాను కదా. ఇదివరకులా ఎవరితోనూ సరిగ్గా మాట్లాడటం లేదు. ఏదైనా పని చెప్పినా మెల్లగా చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆర్డర్లు వేస్తున్నారు. మొన్నటి వరకు బాబుగారి గదిలోకి వెళ్ళాలనుకుంటే దర్జాగా రాజాలాగా వెళ్లేవాడిని. ఇప్పుడు వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. ఇప్పుడు మేడం విషయంలో కూడా అలాగే చేస్తున్నారు. ఏ విషయమూ మేడం దగ్గర దాచేవారు కాదు. ఇప్పుడంతా దాపరికమే. అది చూసి దీపక్ బాబు తనకు దూరం అయిపోతారేమోనని బాధపడుతున్నారు మేడం. పెదబాబు గారికి ఇచ్చిన మాట కోసం ఇన్ని కష్టాలు పడుతున్నారు అమ్మగారు. నాకెందుకులే అని ఒక మాట అనుకునుంటే వీళ్ళు ఏమైపోయేవాళ్ళో. ఎన్ని బాధలైనా భరిస్తారు గాని మేడం ఎప్పటికీ ఆ మాట అనుకోరు. ఇన్నాళ్ళు రోజుతోనే గొడవలనుకున్నాం. ఇప్పుడు ఆఫీసులో భార్గవి కూడా చేరింది. దాంతో ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోయింది. ఆఫీసులో కూడా అంతే. ఆవిడ గారిదే పెత్తనం. ఏం మాయ చేసిందో, ఏం మంత్రం వేసిందో తెలియదు గాని దీపక్ బాబుని చెవులు పట్టుకుని ఆడిస్తోంది. ఆఫీస్కు ఎండి ఆవిడో దీపక్ బాబు అర్థం కావడం లేదు. ఈ పరిస్థితులు ఇంతటితో ఆగితే పర్వాలేదు కాశీ. లేకపోతే ముందు ముందు ఇంకెన్ని అనర్థాలు జరుగుతాయేమోనని భయంగా ఉంది. చీకటి వెనక వెలుగుంటుందంటారు. కానీ మేడం జీవితంలో వెలుగంటూ లేదు. అంతా చీకటే. చూసి బాధపడ్డం తప్ప మనమేం చేయగలం? ఆ ప్రభువే ఏదో దారి చూపించాలి. అంతవరకు ఈ బాధలు తప్పవు. సార్ వచ్చారా? వచ్చారు మేడం. ఏమిటలా ఉన్నారు? ఏం లేదు భార్గవి. ఏమీ లేకపోతే ఎందుకలా ఉంటారు? మొహం ఎలా అయిపోయిందో చూడండి. భార్గవి, ఎందుకో నాకు ఎవరూ లేరని ఒంటరి వాణ్ణేమోననిపిస్తుంది. అదేమిటండి? అవును భార్గవి, రాత్రి ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. దేని గురించి? అదే, ఆఫీస్కొచ్చి భార్గవికి వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని సంజయ్ని అడిగాను. నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ఆవిడెవరో అని నీ గురించి ఏదేదో మాట్లాడింది. దాంతో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. మాట పెరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే వరకు వచ్చింది. మీ అమ్మగారేం మాట్లాడలేదా? అమ్మ కూడా సంజయ్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. అభిమానాలు, ఆత్మీయతలు ఆవిరైపోయి మా మధ్య దూరం పెరిగింది. ఒక క్షణం నేను ఇంట్లో పరాయివాణ్ణేమో అనిపించింది. అసలు ఈ తప్పంతా నాది. నేను చేసిన తప్పుకి మీరు శిక్ష అనుభవిస్తున్నారు. అదేమిటి భార్గవి? నేనెందుకు మీ ఇంటి విషయాల్లో కలగజేసుకోవాలి? సంజయ్ జీవితం ఏమైపోతే నాకెందుకు లేని ఊరుకోక మళ్ళీ పెళ్లి చేయమని నేనెందుకు సలహా ఇవ్వాలి? ఎవరితో తిరిగితే నాకేంటి అని వదిలేక మీకెందుకు చెప్పాలి? నేను నోరు మూసుకునుంటే ఈ గొడవలేవి ఉండేవి కావు. మీరిలా బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు. ఇందులో నీ తప్పే ఉంది భార్గవి. సంజయ్ బాగు కోసమే కదా చెప్పావు అని మీరనుకుంటే సరిపోదు కదండి. వాళ్ళు కూడా అనుకోవాలి కదా. అయినా చెప్పడానికి నేనెవర్ని?
మీ అమ్మ తరపు చుట్టన్నా నాన్న తరపు బంధువునా కాదే. మీరిచ్చే జీతంతో బతుకుతున్నదాన్ని. నాకు మీ కుటుంబ విషయంలో కలుగు చేసుకునే హక్కు అధికారం ఏమున్నాయి? మీకు నాకు ఉన్నది యజమాని ఉద్యోగస్తురాలు సంబంధమే కాని అంతకు మించి ఏముంది? అది అర్థం చేసుకోకుండా అతి చనువు తీసుకోవడం, ఉచిత సలహాలు ఇవ్వడం నిజంగా నా తప్పే. నా వల్లే కదా మీ మధ్య ఈ అనుమానాలు, అపార్థాలు, ఇంట్లో కలతలు, గొడవలు. అయినా నా కోసం మీరెందుకు మీ వాళ్ళకి దూరం అవ్వాలి? నా వల్ల మీరెందుకు మనశ్శాంతిని పోగొట్టుకోవాలి? ఉద్యోగం ఉన్నన్నాళ్ళు కలిసి ఉంటాం. మీ అమ్మగారు నన్ను బయటికి పంపించేస్తే నా దారిని నేను వెళ్ళిపోతాను. తర్వాత మీరెవరో నేనెవరో. నువ్వు నన్ను దూరం చేస్తున్నావు భార్గవి. దగ్గరుండి మీకు నేనేం చేశానండి? బాస్లా అధికారం చూపెట్టకుండా ఆత్మీయురాల్లా చూసినందుకు మీకు మనశ్శాంతి లేకుండా చేశాను. ఇన్నాళ్ల మీ అభిమానానికి నేనిచ్చిన కానుక ఇది. నేనెప్పుడూ అలా అనుకోలేదు భార్గవి. మీ మంచితనం మిమ్మల్ని అలా అనుకోనివ్వదండి. కానీ నేననుకోవాలి కదా. అనుకొని నా హద్దుల్లో నేనుండాలి కదా. ఒక్కటి మాత్రం నిజం, నేను మీకేమవుతాను అని నన్ను నేను ఒక్కసారి ప్రశ్నించుకొనుంటే మీ మధ్య ఇన్ని గొడవలు రాకపోవును. అందరూ కలిసి హాయిగా ఉండేవారు. ఇప్పటికీ నన్ను వేధిస్తున్న ప్రశ్న అదే. నేను మీకేమవుతాను? నువ్వు నాకేమవుతావని ఈ ప్రశ్నకి సమాధానం వెతికే ప్రయత్నంలోనే ఉన్నాను భార్గవి. అయ్యయ్యో, నేనెంత దుర్మార్గురాల్లో చూసారా? ఉదయం నుంచి మీరేమైనా తిన్నారా అని కూడా అడగకుండా ఇంతసేపు విసిగించాను. ఉండండి. ఎక్కడికి డాలీ బయలుదేరా? వాట్ గ్రానీ, ఇంత వయసు వచ్చింది, బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకూడదు. కామన్ సెన్స్ కూడా లేదా నీకు? సారీ డాలీ, అమెరికా నుంచి వచ్చిన దానివి కదా, నీకు ఇలాంటి సెంటిమెంట్స్ ఉండవని అడిగాను. అమెరికాలో ఉన్న వాళ్ళు మనుషులే, వాళ్ళకి మనసులు ఉంటాయి, సెంటిమెంట్స్ ఉంటాయి. నువ్వు ఒక్కదానివి ఎందుకమ్మా? వినోద్ని కూడా తీసుకెళ్ళు. వినోద్ రానంటే నేను వస్తాను. వద్దు తల్లి, మీ ఇద్దరూ వేస్ట్. వినోదేమో అస్సలు మాట్లాడు, అది అతనితో ప్రాబ్లం. నువ్వేమో నాన్ స్టాప్ గా వాగుతూనే ఉంటావు, అది నీతో ప్రాబ్లం. ఈ తలనొప్పి భరించే కంటే నేను ఒక్కదాన్ని వెళ్ళడమే బెటర్. నీ ఇష్టం డాలీ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలిస్తే మంచిదని అడిగాను. నేను వెళ్ళేది చలసాని గారింటికి. చలసాని గారింటికా? ఎస్, చలసాని గారింటికి. ఆయన నీకెలా తెలుసు? తెలుసు, నీకు తెలీదా? మాట్లాడమే. ఆయనకి ఇక్కడ అమెరికాలోను బిజినెస్ సర్కిల్లో మంచి పేరుంది. చాలా మంచి మనిషి. ఆయనకి తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. పెద్ద బిజినెస్ ఉమ్మన్ అని ఫోజు కొడతావు. చల్సాన్ గారు నీకు తెలీదా? నా సంగతి వదిలే, నీకెలా తెలుసో చెప్పమ్మా. చల్సాన్ గారు మా డాడ్కి క్లోజ్ ఫ్రెండ్. అమ్మో, ఇప్పటికే లేట్ అయింది. ఆయన నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. బాయ్. అమ్మా, ఏంటమ్మా అలా ఉన్నారు? ఏం లేదు కాశీ, రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. నా దగ్గర కూడా ఎందుకమ్మా దాస్తారు? రాత్రి జరిగిన గొడవకి సంధ్యమ్మని ఓదార్చలేక, దీపక్ బాబుని ఏం అనలేక మీరెంత బాధపడ్డారో బీడీ చెప్పిందమ్మా. మొదటి నుంచి చూస్తున్నాను కదమ్మా, అందరి మంచి కోరే మీకేమో అన్ని కష్టాలు మిగిలాయి. ఎవరిని ఎలా చంపుకు తినాలని చూసే రోజు మాత్రం సుఖంగా ఉంది. ఇది తలుచుకుంటేనే నా కడుపు మండిపోతుంది. మంచిగా ఉండడమే పాపం అనిపిస్తోంది. ఇవాళ మేము 4 ముద్దలు తింటున్నామంటే అది మీ చెలవేనమ్మా. రాత్రి మీరు భోజనం కూడా చేయలేదట. క్యారియర్ తెచ్చాను, తినండమ్మా. కాశీ, ఎన్ని బాధల్లోనూ మీలాంటి వాళ్ళు చూపించే అభిమానమే నన్నింకా బతికిస్తోంది. రాత్రి నేనే కాదు, దీపక్ కూడా భోంచేయలేదు. దీపక్ తినకుండా నన్నెలా తినమంటావు కాశీ? అయితే నేను వెళ్ళి దీపక్ బాబుని పిలుచుకొస్తానమ్మా.
తినకుండా ఏదో ఆలోచిస్తున్నారు. రాత్రి కూడా భోంచేయలేదన్నారు. తినండి. వద్దు భార్గవి, నా మనసేం బాగోలేదు. ప్రతి చిన్న విషయానికి మీరిలా మనసు పాడు చేసుకోవడం మానేయండి. ఈ గొడవలు రోజూ ఉండేవే, అలాగని రోజు భోజనం చేయడం మానేస్తారా? మా అమ్మ కూడా రాత్రి భోంచేయలేదు. చేశారో లేదో మీరు చూసారా? అయినా కోపంలో మీరేదో అన్నారే అనుకోండి, పెద్దావిడ కదా, వచ్చి భోజనం చేయమని పిలవచ్చు కదా. మనవరాళ్లే తప్ప ఆవిడ మిమ్మల్ని ఎప్పుడు పట్టించుకున్నారు? అయినా మీరు మాత్రం అమ్మ అమ్మ అంటూ చిన్న పిల్లాళ్లా కలవరిస్తుంటారు. అభిమానం అనేది రెండు వైపుల నుంచి ఉండాలి. అది లేనప్పుడు వాళ్ల గురించి ఆలోచించడం అనవసరం. ఆవిడ కోసం మీరెందుకు కడుపు మార్చుకుంటారు? నా మాట విని తినండి. వద్దు భార్గవి. మీ అమ్మగారు ఏమన్నా అంటారని భయమా, లేక ఆవిడొచ్చి గోరుముద్దలు తినిపిస్తుందని ఆశపడుతున్నారా? తినండి. ప్లీజ్ భార్గవి, నన్ను వదిలే. సర్లేండి, మీరు తిన్నప్పుడు నేను మాత్రం ఎందుకు తినాలి? భార్గవి, మీరు తినకుండా నేనెలా తింటాననుకున్నారు? మనిషి మీద ప్రేమ అభిమానం ఉన్నప్పుడు ఆనందమే కాదండి, ఆఖరి కూడా పంచుకోవాలి.